ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో కీలకమైన హెర్మూజ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. హెర్మూజ్ జలసంధి గుండా 1 లీటర్ చమురును కూడా అనుమతించబోమని, బ్యారెల్ క్రూడాయిల్ ధర $200 దాటుతుందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్ర దేశాలకు సంబంధించిన ఏ నౌకను అయినా చట్టబద్దమైన లక్ష్యంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. హెర్మూజ్ గుండా 1 లీటర్ చమురును కూడా అనుమతించమని, మీరు చమురు ధరను కృత్రిమంగా తగ్గించలేరని తెలిపింది. బ్యారెల్కు $200 చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉండండని అమెరికా, దాని మిత్ర దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. చమురు ధర ప్రాంతీయ భద్రతపై ఆధారపడి ఉంటుందని, ఈ ప్రాంతంలో అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ మూల కారణమని ఐఆర్జీసీ పేర్కొంది. కాగా ఇప్పటికే హెర్మూజ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలను డ్రోన్లు, సీ మైన్స్ ద్వారా ఇరాన్ పేల్చేస్తోంది. ఇక ఇరాన్ తన ఆధీనంలో ఉన్న ఈ కీలక జలసంధిని శత్రు నౌకల పాలిట ఉచ్చుగా మార్చేందుకు ఇప్పటికే సిద్ధమైంది. ఇందుకోసం దశాబ్దాల కాలం నాటి పాత ఆయుధమైన సీ మైన్స్ లేదా సముద్రపు మందు పాతర్లను ఇరాన్ భారీగా రంగంలోకి దించుతోంది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే అమెరికా మిత్రదేశాల నౌకలు ఏ క్షణమైనా పేలిపోయేలా ఇరాన్ వ్యూహాత్మకంగా మైన్లను అమరుస్తోంది. ఈ పరిణామాలు ప్రస్తుతం ట్రంప్ సర్కార్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారి ఈ మైన్లను సముద్ర గర్భంలో పరిచాక సురక్షితమైన మార్గం కేవలం ఇరాన్కు మాత్రమే తెలుస్తుంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ఇతర దేశాల నౌకలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ప్రపంచ చమురు ధరలో గత వారం విపరీతంగా ఆటుపోట్లకు గురయ్యాయి. ప్రపంచంలోని చమురు సరఫరాలో 5వ వంతు రవాణా జరిగే హెర్మూజ్ జలసంధి మూతపడటం, కొన్ని గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గిపోవడం ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.